ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు అంశము దేవుని ఆలయమైన మీరు అని చెప్పబడిన మాటకి అర్థం ఏమిటి? నిజంగా మనం దేవుని ఆలయము దేనికోసమై ఉన్నాం అనే విషయాల్ని నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చెప్పబడుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? అసలు ప్రారంభం నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత ఎక్కడ ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని తీసుకొస్తున్నప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టించడం జరిగింది. ఈ ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆత్మ అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రమే వచ్చేది. అక్కడికి ప్రధాన యాజకుడు వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే భూమి మీద పాపక్షమాపణ లేదు కనుక దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత ఆ పరిశుద్ధ మందిరంలో ఉండేది. తదుపరి సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టించాడు. దావీదు అడిగినప్పుడు ఆ మందిరం కట్టడం జరిగింది. మొదటి దాన్ని ప్రత్యక్ష గుడారం అన్నారు, తర్వాత దాన్ని మందిరం అన్నారు. మందిరం ఎందుకంటే దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు. ఈ దేవుని ప్రత్యక్షత ఏమిటి అని మనం ఆలోచించుకుంటే కనుక, దేవుడు అనాది కాలం నుంచి మనుషులతో నివాసం చేయాలనేది ఆయన కోరిక. ఆదాము దగ్గర మనం చూస్తున్నాం, సాయంత్రం అప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ సంచరించినట్టు మనం చూస్తున్నాం. ఇదే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయానికి వస్తే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మొదటి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తన పిల్లలుగా తన స్వరూపంలో చేయబడిన మనతో దేవుని యొక్క ఆత్మ సంచరించాలనేది. ఎప్పుడైతే ఆదాము వచ్చి దీనిని బ్రేక్ చేశాడో, అంటే దేవునికి నరులకి మధ్య నుండే రిలేషన్ కట్ చేశాడో, దానిని యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమకూర్చాలని ఆ రోజునే ప్రణాళిక వేసుకున్నాడు. అందుకనే స్త్రీ సంతానంకును సర్ప సంతానంకు వైరం కలగజేస్తాను అని చెప్పాడు. ఇది అంటున్నాడు. ఇప్పుడు రెండవ మందిరము సొలొమోను ద్వారా కట్టిన మందిరంలోకి దేవుని ఆత్మ వచ్చేది. దానిని బబులోనీయులు వచ్చి నాశనం చేసేసారు. తదుపరి మళ్ళా వాళ్ళు 70 సంవత్సరాలు బానిసత్వం నుంచి వెనక్కి వచ్చిన తర్వాత తిరిగి కట్టడం జరిగింది. ఆ రెండవ మందిరంలోకి దేవుని మహిమ వచ్చినట్టు మనం ఎక్కడ చూడట్లా. అయితే ఆ రెండవ మందిరంను కూడా రోమన్లు వచ్చి నాశనం చేసేసారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన మందిరము అనగా దేవుడు నివాసం ఎక్కడ చేస్తాడు అని అంటే కనుక ఈ వచనంలోనే మనకు కనిపిస్తుంది. దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎప్పుడైతే మనుషుడికి పాప క్షమాపణ అనేది దొరికిందో అప్పుడు వారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే కనుక, అంటే లోక సంబంధమైన మనసులోంచి పరిశుద్ధమైన మనసులోకి వస్తే కనుక వారిలోకి దేవుని నివాసం వస్తుంది, పరిశుద్ధాత్మ నివాసం వస్తుంది. ఇది చాలా స్పష్టంగా ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే మనము దేవుని ఆలయమే అన్నాం. ఇప్పుడు సంఘంలో ఎవడన్నా చిన్న డిస్టర్బెన్స్ చేస్తే, ఇదిగో నువ్వు దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు, సంఘాన్ని పాడు చేస్తున్నావు అంటారు. అది కాదు. నీ దేహమనే ఈ ఆలయాన్ని పాడు చేస్తున్నట్లయితే, ఏ రకంగా దాంట్లో పరిశుద్ధత లేని కార్యాలు ఏదన్నా మనలో జరిగితే, మన దేహం మధ్య జరిగితే కనుక అప్పుడు దేవుడు వాడిని పాడు చేస్తాడని చెప్తున్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు దీనిని ఏమన్నారంటే 3వ మందిరం అన్నాము మనం. క్రీస్తు వారు ఇచ్చిన ఈ మందిరం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా 2వ మందిరం కాడ ఏం జరిగిన విషయాలను మనం చూసుకుంటే కనుక, హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే కనుక అక్కడ ఒక విషయం కనిపిస్తుంది మనకు. చూడండి. హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 2. సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. దేవుడు వారిని వెళ్ళి మందిరం కట్టించమన్నాడు. కట్టించమంటే వీళ్ళు ఏం చేశారు? మందిరం పునాది వేసేసి తర్వాత నుంచి ఇల్లులు కట్టుకోవడం మొదలుపెట్టారు. పునాది వరకు ఆపేశారు, ఇంకా సమయం రాలేదని. అయితే 6వ వచనంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీరు జీతము సంపాదించినను చిల్లు సంచిలో వేసినట్టు ఉన్నది, ఎందుకంటే నా మందిరాన్ని కట్టడం మానేశారు. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి సంపాదించుకున్నానో అది మీకు దొరకట్లా, మీ చిల్లు సంచులు వేశారు. 9వ వచనం, విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెమే పండెను. ఎందుకు? దేవుని మందిరం కట్టడం విషయంలో వాళ్ళు వెనక్కున్నారు. 10వ వచనం, మిమ్మును బట్టి ఆకాశం మంచు కురవకున్నది, ఆకాశం నుంచి మంచు కురవట్ల. చూడండి, దేవుడు ఎన్ని స్పష్టంగా మాట్లాడుతున్నారు. మొట్టమొదటిగా మీరు జీతం సంపాదించినాను కానీ మీకు అది మిగలట్లేదు, మీకు అప్పులే కనిపిస్తున్నాయి. రెండో విషయం, విస్తారంగా మీరు పంట పండించాలని ఎంత చేసినా కానీ దేవుడు ఏదో రకంగా నాశనం చేస్తున్నాడు. 3వ పాయింట్, ఆకాశపు మంచు కురవకున్నది. 11వ వచనం, చేతి పనులన్నిటిలో క్షామము పుట్టింతును. 4 బాగా చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీయులు చెరలోంచి తిరిగి వచ్చిన తర్వాత వారు మందిరం కట్టడం విషయంలో చాలా వెనకబడిపోయారు. ఆ మందిరంలో దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుంది. దేవుని యొక్క ప్రత్యక్షత మర్చిపోయి వారి లోక సంబంధమైన వాటిలో పరిగెడుతున్నారు. ఇప్పుడు ఇదే చెప్తున్నాడు. ఇప్పుడు 3వ మందిరం ఏమిటి అని అంటే, దేహం అనే దేవుని ఆలయమైన మనం.
మనం కూడా ఇప్పుడు మందిరాన్ని కడుతున్నాం. ఈ మందిరాన్ని ఎట్లా కడుతున్నాము అంటే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎటుదో దానికి అగ్నియే పరీక్షించును. జాగ్రత్తగా వినండి. మూడో మందిరం ఏమిటి అంటే దేహం అని దేవుని ఆలయము. ఈ ఆలయంలో దేవుని యొక్క ఆత్మ జీవించాలి అని దేవుని యొక్క సంకల్పమైనది. అయితే ఇప్పుడు మందిరం ఏ మందిరం కడుతున్నారు మనుషులు? మంచి టేక్ కర్రతోటి గుమ్మాలు, లేకపోతే మంచి టేక్ కర్రతోటి స్టేజ్ మీద పోడియంస్, లేకపోతే చందాపెట్లు, మంచి అలంకరించబడిన దేవాలయాన్ని కట్టడానికి ఎంతో కష్టపడి డబ్బులు ఇచ్చుకొచ్చి కడుతున్నారండి. వీటిని గురించి కాదు మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడుతుంది నీ దేహం అనే ఈ మందిరాన్ని నువ్వు ఎంత వాల్యుబుల్గా కడుతున్నావు అంటే దేవుని కోసం ఏం వదులుకుంటున్నావు? అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనా వదిలేమన్నాడు. వారి వల్ల నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు ఏమంటున్నాడంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. నువ్వు కట్టే మందిరానికి ఎంత వాల్యూ ఉన్నదనేది ఇప్పుడు కాదు. ఆ రోజున తీర్పులోకి వెళ్ళేది మన దేహాలు వెళ్తే తప్ప ఇప్పుడు కట్టుకున్న మందిరాలు రావండి. 3 కోట్ల మందిరము, ఏసీ మందిరము, మంచి చైర్స్ ఇవేమీ రావు తీర్పులోకి వెళ్ళేవి. నీ దేహం అనే ఈ మందిరము ఆ దినమున అగ్ని చేత పరీక్షింపబడుతుంది. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచినడల వాడు జీతం పుచ్చుకొనను. తీర్పు అయిన తర్వాత దేనితోటి కట్టారు? నేటి దినాల్లో క్రైస్తవ సహోదరి సహోదరులరా, వాక్యం ఏమిటన్నా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకు అంటే అల్పకాల సంబంధమైన వాటి కోసమే బోధిస్తున్నారు. నీ కుటుంబం ఆశీర్వదింపబడ్డదా? నువ్వు ఆశీర్వదింపబడ్డావా? నీ ఇంట్లో కారు వచ్చిందా? నీ ఇంట్లో విమానం వచ్చిందా? ఇవే చెప్తున్నారు తప్ప కానీ రాబోయే మహిమగల రాజ్యానికి దేహం అనే మందిరాన్ని ఎలా కట్టాలి, ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎలాగ జయించుకుంటూ ముందుకెళ్ళాలి, సహనంతో ఎలాగ వెళ్ళాలి అనే విషయాల్ని బోధించే వారు తక్కువయ్యారు. ఎందుకంటే మనం వాటిని కోరుకోవట్లేదు. అల్పకాల పాప భోగము కోరుకుంటున్నాము, ఇహలోక సంబంధమైన సంతోషం కోరుకుంటున్నాం. అందుకని అన్నాడు, ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టము కలుగును. అతడు తమ మట్టుకు రక్షింపబడను కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. ఈరోజు కష్టాలు వచ్చినాయి. ఒక సహోదరిని నేను కలిసాను ఈ మధ్యకాలంలో. ఆమన్నది, మీరు పాస్టర్ గారండి అని. అవునమ్మా, మేము కూడా చర్చ్ కట్టామండి. మా ఆయన గారు పనిచేస్తారు, మా కొడుకులు పనిచేస్తారు, కానీ మా కోడలు మమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసేస్తుందండి. మీరు చర్చ్ కట్టారంటున్నారు, ఎందుకు కట్టారు అని. అనేకులను రక్షించాలని. మరి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? మా కోసం ప్రార్థించేయండి. ఇక్కడ చాలా స్పష్టం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని మందిరం అంటే 4 గోడలు కాదండి. 4 గోడలు కట్టే ప్రతి ఓడు బోధించాలి అని అనుకుంటున్నాడు తప్ప మన మందిరాన్ని ఎలా కట్టాలి, ఈ పరిశుద్ధ మందిరంలోకి దేవుని ఆత్మ ఎలా తీసుకురావాలి, మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా, ఇది ఆలోచించినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉండడు. వాడు కదల్చబడకుండా ఉంటాడు. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. మరి నీతి మనలో ఉన్నప్పుడు మనకి ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఎక్కడో మనం మిస్టేక్ చేసాం. పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ ఆస్తులు చూస్తారు, అంతస్తులు చూస్తారు, కులాన్ని చూస్తారు, కానీ ఏమి చూడరు. ఇతను నిజంగా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఆసక్తి కలిగి ఉన్నాడని మాత్రం ఎవరు చూడరు. ఒక యవనస్త్రాలని వివాహం చేస్తే అడుగుతుంది, నేను నిజంగా నచ్చానా అని అడుగుతుంది. నచ్చడం అందరికీ నచ్చుతామండి. ఆ అబ్బాయి కూడా అడుగుతాడు, నేను నీకు నిజంగా నచ్చానా? ఎప్పుడైతే వివాహం చేసుకోవాలన్నప్పుడు ఏమండి మీ ఆలోచన ఏంటి? మీరు ఏమి నమ్ముకుంటున్నారు? మీరు పరలోక రాజ్యాన్ని వెళ్ళాలనుకుంటున్నారు, ఇహలోక సంబంధమైన వాటిని నమ్ముకుంటున్నారు. ఈ ఆలోచన కలిగి మనం ముందుకెళ్తే కనుక ఏ ప్రాబ్లం రాదు. ఆ కోడలను సెలెక్ట్ చేసుకునే విషయంలో వాళ్ళు ఏం ఆలోచించారంటే ఇహలోక సంబంధమైన ఆస్తులను ఆలోచించారని, ఆత్మ సంబంధమైనది ఎవ్వరు ఫైట్ చేయరు. ప్రియమైన వాళ్ళారా, ఫైటింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఆలయం కట్టే విషయంలో మనము అదొక రాయి కింద తీసుకోవాలి. సరైన రాయి పెట్టకపోతే ఏదో రోజు నా బిల్డింగ్ కూలిపోతుంది. మనం దేవుని రాజ్యానికి వెళ్లకుండా, ఆ మహిమగల పట్టణంలో ప్రవేశించకుండా ఉండడానికి ఇవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. ఇక చెప్తున్నాడు చూడండి 15. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడైనా తను తాను మోసపుచ్చుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తన జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగుటకులు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము. జ్ఞానులను వారి కుయుక్తుల ఆయన పట్టుకొనును. చూసారా, మందిరం కడుతున్నాము, దేవుని పని చేస్తున్నాము, మా ఇంట్లో మనశ్శాంతి లేదు.
జ్ఞానులు వీళ్ళు. ఎవరిని సంతోషపెట్టాలి? దేవునికి సంతోషపెట్టడానికి దేవుడికి ఇల్లు కడతారు. దేవుడికి మందిరము మనమే. ఈ మందిరంలో ఆయన నివాసం చేయాలని అనుకుంటున్నాడు. కనుక ఈ దేహం అనే ఈ మందిరము క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడుతున్నాము. కట్టబడినప్పుడు దానికి బంగారంతో కట్టబడిన అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? కయ్యను హేబేలు శ్రేష్టమైన అర్పణను బట్టి విశ్వాసము. శ్రేష్టమైన అర్పణం అంటే మనము ప్రార్థన చేయడానికి ఉదయకాలం లేగాలంటే మన దేహం సహకరించదు. వేకువన లేచి ప్రార్థన చేసి దేవుని సంతోషపెట్టాలంటే మన దేహం సహకరించదు, మనకి మెలకు రాదు. ఆ శ్రేష్టమైన నిద్రను ఆపుకొని లేచి దేవునితో మాట్లాడగలమా? ఎప్పుడైతే మందిరంలోకి వచ్చిన వాక్యం వినాలనేసరికి స్విచ్ ఆఫ్ చేయాలంటే మనసు ఒప్పదు ఫోన్. ఎందుకంటే ఎవరో ఫోన్ చేస్తారు. దేవుని కంటే ఎవరో గొప్ప నీకు? స్విచ్ ఆఫ్ చేయి. లేదు, నా కుటుంబంతో సాయంత్రం అయ్యేసరికి నేను వాక్యం చదవాలి అనే ఆలోచన పెట్టుకొని ప్రతిరోజు సాయంత్రం కుటుంబాన్ని కూర్చోబెట్టి సొదొమ గొమొర్రా పట్టణంలో లోతులాగను, నోవహు దినముల్లో నోవహులాగను, యోబు దినముల్లో యోబు కుటుంబంలాగా మన కుటుంబం నిజంగా ప్రార్థన చేస్తుందా? నిజంగా ప్రార్థన చేసే కుటుంబము బంగారంతో కట్టబడిన, వెండితో కట్టబడిన, వెలగల రాళ్లతో కట్టబడినది గృహముగా ఉంటుంది. ఏ గృహంలో అయితే ఈ ప్రార్థన జీవితం ఉండదో, ఏ పిల్లలైతే కూర్చోబెట్టి మాట్లాడుకోలేరో దేవుని గురించి, అటువంటి కుటుంబము కర్ర, కొయ్యకాలు, గడ్డి. ఇటువంటివి అగ్ని చేత పరిశీలింపబడినప్పుడు నీ పిల్లలు వస్తారో లేదో తెలియదు, నీ పార్ట్నర్ వస్తారో లేదో తెలియదు. సహోదరులా, ఏ కాడికి ఏ సమయంలో మందిరంలో ఉండడం మంచిదో, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని గంటలు ప్రార్థన చేయడు కాదు. నీ కుటుంబంలో నీ పార్ట్నర్ని దేవుని వైపు తిప్పగంతగా ప్రేమ చూపిస్తూ వాళ్ళని మార్చుకునే స్థితి మనలో ఉండాలి. అటువంటి మందిరం కట్టండి. ఆ దినాన్ని ఆ మందిరం నిలబడుతుంది. మరొక విషయం చూసి ముగించేస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 19 నుంచి 17 వచనాలు మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం. ఆ పట్టణము ప్రాకార పునాదులు అమూల్యమైన నానా విధముల రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది మచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఇలాగా ఆ పరిశుద్ధ పట్టణం కట్టబడుతున్నప్పుడు కింద భాగంలో చెప్తున్నాడు 24 జనులు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఈ మాత్రం వేయబడు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే ఎవరైతే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి. ఒక ఆయన వాక్యం చెప్తే ఒక మాట అన్నాడు. ఏమంటే, ఆయన యూట్యూబ్లో వస్తాడు, దేవుడు అన్యులకు దేవుడే, అంబేద్కర్ కూడా దేవుని రాజ్యానికి వస్తాడు అని ఆయన వాక్యం బోధించాడు. అప్పుడు నాకు అర్థమైంది, అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగా కానీ జన్మిస్తే కానీ పరలోక రాజ్యం. అంబేద్కర్ బాప్తిజం పొందాడు అంటే పొందలా. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏం మాట్లాడుతున్నారంటే, ఏదైనా పర్వాలేదు నీతిగా వచ్చేస్తాం అనేదే మాట్లాడుతున్నారు. జీవగ్రంథంలో పేరు రాయబడడం అంటే ఏమిటి అంటే, మనము కట్టబడే మందిరము అతి పరిశుద్ధమైనది, విలువైనదిగా ఉండాలి ఈ దేహం అనే మందిరం. అప్పుడు వారి గురించి ఏమన్నాడు, జీవగ్రంథంలో రాయబడి వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడైనాను దానిలోకి ప్రవేశించడు. నిషిద్ధం అంటే ఏమిటి? రహస్యంగా దేవునికి నచ్చనిది చేసే పనులు. రెండోది ఏమన్నాడు, అసహ్యమైన దానిని. ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యి, ఆయన మందుకు అలవాటు పడిన వ్యక్తి అనమాట. ఎక్కువ మందు తాగుతూ ఉంటాడు, ఎవరికి కనపడకుండా తాగుతూ ఉంటాడు. మరొక వ్యక్తి ఎక్కువ సిగరెట్ కాలుస్తుంటాడు. ఏంటంటే అలవాటు అయిపోయింది. బ్రదర్, దేవుని కోసం దాన్ని వదులుకోలేవా? చనిపోతావా? దేవుడి కంటే అది ఎక్కువ. ఎందుకు మారలేరు? అవి పుట్టుకతో మనకు అలవాట్లేవే. మధ్య రకాన్ని వచ్చి దేవుని యొక్క ఆలయమైన మనల్ని ఒక ప్రత్యేకం పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మ మనలోకి రావాలి అంటే కనుక ఈ చేసే పనులన్నీ చేసుకెళ్తూ దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు. తీర్పు దినం మహాభయంకరము ప్రియమైన వాళ్ళరా, అది ఉగ్రత దినము. దాన్ని తాళుకొనుగాని వాడు ఎవడు అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వదులుకోవాలి. నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడైనాను దానిలో ప్రవేశింపడు. ప్రస్తుతానికి దేహం అనే ఈ మందిరాన్ని అమూల్యమైనది గాను, విలువగలది గాను, దేవుని కోసం సమస్తము ఈ లోకములో పెంటగా ఎంచుకొని ఎవరైతే కట్టబడతారో వారు ఆ మహిమగల రాజ్యంలో ఉండడానికి అర్హత ఉంటుందని తెలియజేస్తుంది. కనుక కట్టబడిన ఈ మందిరమును దేవునికి స్థానం ఇవ్వండి. దేవుడి మాటలు దీవించును గాక.